నాకు చాలా ఇష్టము ఫ్రెండ్స్. ఇలా అనుకుంటాం కానీ చాలా ప్రేమగా ఉంటాము తెలుసా. కోడలంటే నాకు చాలా ఇష్టము ఫ్రెండ్స్. ఏదో వీడియో చేయడానికి అలా ఉన్నాము. కొన్ని మంచినీళ్ళు తీసుకురాపోవే కోడలా. సరే అత్తయ్య. మా కోడలంటే నాకు ప్రేమనా గీమనా? దానికి నాకంటే ప్రేమ లేదు, నా మీద దానికి ప్రేమ లేదు. ఏదో అలా మాట్లాడానంతే. గబ్బు ముఖంది, పొద్దెక్కేదాకా లేవది, వంట చేయడానికి రాదు. మా వీడియోలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాము ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు మిమ్మల్ని నవ్వించడానికి తీసుకొస్తాం ముందు ముందు. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అత్త ఎందుకని నేనంటే అంత కోపం నీకు? కమ్మని వంటలన్నీ చేసి పెడతా, తిని కూర్చోలేవ నువ్వు? మన ఇద్దరి మధ్య ఎప్పుడు గయ్యాలేనా? తల్లి కూతురిలాగా కలిసుండలేమా? వేరే కాపురం పెడితే బాగుంటుందా చెప్పండి అత్తయ్య. అత్త ఎందుకని నేనంటే అంత కోపం నీకు? కమ్మని వంటలన్నీ చేసి పెడతా, తిని కూర్చోలేవ నువ్వు? గొప్పింటి సంబంధాలన్నీ వదిలేసి మీ ఇంట పడ్డాను, నా కర్మకాలి. 7 వారాల నగలన్నీ దొబ్బి మా ఇంటికొచ్చావు, నా కొంప ముంచి. వయ్యారి జానవే వగల మారి నక్కవే, నూతిలో కప్పవే, అబద్ధాల కుప్పవే. చాలు నీ నాటకాలు, ఇక మరి ఆపవే. నీ గుండెలోనే నిద్రపోతా, నీ కంటిలో నలుసైపోతా. తుఫానులా వచ్చి సునామీలే తెచ్చి మన గొడవలే పెంచనా? నీ గుండెలోనే నిద్రపోతా, నీ కంటిలో నలుసైపోతా. చదువుకున్న కోడలిలో, తెలివైన కోడలిలో, ఇద్దరిలో నిజానికున్నది ఒకటే పొగరు గుణం. ఏ క్షణాన ఎలాగా మారును ద్వేషించే హృదయం? మిగిలిపోయిన అన్నమెడుతుందో, మాడిపోయిన కూరలెడుతుందో, అది నేను తినాలో వద్దో నాకే తెలియదులే. ఆఖరికి వంటలు అన్నీ కుక్కలు పాలేలే. చదువుకున్న కోడలిలో, తెలివైన కోడలిలో, ఇద్దరిలో నిజానికున్నది ఒకటే పొగరు గుణం. ఓ పిసినారిదానా, ఓ పినాసిదానా, నీ కొంప ముంచనా, నీ అంత చూడనా? ఓ నాతయ్యా నాతయ్యా, నువ్వు భూమి మీద నడిస్తే చెప్పులరిగిపోతాయా? ఓ వసనాతయ్యా, నీ నోటంట మాట్లాడితే ముత్యాలిపోతాయా? ఓ వసనాతయ్యా, ఓ వసనాతయ్యా. మౌనంగానే ఉండమని అత్త నీకు చెబుతుంది, అత్తింట్లో నా తగ్గమని అర్ధమందులో ఉంది. అమ్మ నీకు లేదని బాధపడకు కోడలా, అమ్మలాంటి అత్తను నేను ఉన్నానుగా. వంట నీకు రాదని దిగులు పడకు కోడలా, పని మనుషులందరూ ఇంట్లో ఉన్నారుగా. అత్తను మించిన కోడలిలాగా నువ్వే ఉండాలి, నా తరువాత ఇంటికి నువ్వే యజమనిరాలువి. ఓ అత్తయ్య నీ మాట నాకింక శాసనమేలే, ప్రతి కోడలికి నీలాంటి అత్తయ్య దొరకాలిలే. మన అత్త కోడల బంధం ఎప్పుడు బాగుండాలి. అత్త అంటే అమ్మని, కోడలంటే కూతురని. మౌన